నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఈపీఎఫ్ అనేది ఈ మధ్య మనకి ఒక చిన్న ఆప్షన్ అనమాట, ఓకేనా, ఒక కొత్త ఫీచర్ లాంటిది. సో అదేంటి అనేది మీకు చూపిస్తాను. సో మీరు సంబంధించిన డాష్బోర్డ్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, సో ఓపెన్ చేసినప్పుడు ఓకేనా, సో మనకి ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ దగ్గర జస్ట్ మీరు క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే కింద మనకి డిఫర్డ్ పెన్షన్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చాలామందికి ఎన్ఏ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ డిఫర్డ్ పెన్షన్ ఏంటి అనేది చాలామందికి తెలిసే ఉంటుంది అనమాట, ఓకేనా. ఎవరి ఏజ్ అయితే 58 సంవత్సరాలు వస్తాయో, సో అట్లాంటి వాళ్ళు ఆ 58 సంవత్సరాలకి పెన్షన్ తీసుకోకుండా వాళ్ళు దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు అనమాట, ఓకేనా. అది 59 సంవత్సరాలకో లేకపోతే 60 సంవత్సరాలకో అట్లాగా వాయిదా వేస్తారు. ఎందుకంటే సో వాళ్ళు వాయిదా వేస్తే వాళ్ళకి ఇంకో 4% అధిక పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. 58 సంవత్సరాలకి జనరల్గా వచ్చే పెన్షన్ వస్తుంది, అండ్ 59 సంవత్సరాలకి ఇంకో 4% పెరిగిద్ది అనమాట. అలాగే 60 సంవత్సరాలకి ఇంకో 4%, 8% అధికంగా పెన్షన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా వాయిదా వేసినట్లయితే కనుక, ఓకేనా, సో ఎవరైతే 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత సో వాళ్ళు ఫామ్ 10A ద్వారా అప్లై చేసుకుని డిఫర్డ్ పెన్షన్ చూస్ చేసుకుని ఆ ఆప్షన్ చూస్ చేసుకొని ఏ ఇయర్కి అయితే వాళ్ళు అమౌంట్ అంటే పెన్షన్ రావాలనుకుంటారో, సో అట్లాంటి వాళ్ళు అలా ఆప్షన్ ఎంచుకొని ప్రాసెస్ చేసిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన డిఫర్డ్ పెన్షన్ స్టేటస్ అనేది ఇక్కడ వాళ్ళకి షో చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. సో మనము ఓపెన్ చేయకుండానే, మనం స్టేటస్ చెక్ చేయకుండానే సో వాళ్ళు డిఫర్డ్ పెన్షన్కి అప్లై చేశారా ఏంటి, సో ఏంటి దాని సంబంధించిన స్టేటస్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి చూపిస్తుంది అనమాట. ఫ్యూచర్ వీడియోలో సో అట్లాంటి ఏదైనా ఉంటే మీకు చూపిస్తాను. సో మనకి ఈ ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది, ఓకే. సో మీరు క్లియర్గా ఇక్కడి నుంచే సో మీరు మెంబర్ డాష్ బోర్డ్ నుంచే, ఓకేనా, సో ఈ మొదటి పేజీ నుంచే ఈ డిఫర్డ్ పెన్షన్ సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇన్ కేస్ మీరు అంటే వాళ్ళ ఏజ్ అనేది 58 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, జస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఒక పాపప్ కూడా వస్తుంది అనమాట, డిఫర్డ్ పెన్షన్ సంబంధించింది, ఎంచుకుంటారా లేదని చెప్పేసి, ఓకే. సో ఎంచుకుంటే నో ఇష్యూ, దాని సంబంధించిన స్టేటస్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఎంచుకోకపోతే ఎంచుకోమని చెప్పేసి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే, అండ్ ఆ తర్వాత మనకి డాష్బోర్డ్ ఓపెన్ అవ్వడం, అండ్ ఆ తర్వాత మనం ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళేసి, ఓకేనా, 3119 ట్యాన్స్ క్లిక్ చేసి ప్రాసెస్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. బట్ మనకి సింగిల్ క్లిక్తో మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ మనకి ఇటీవల ఈపీఎఫ్ఓ కల్పించింది. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశం చెప్తానమాట. డిఫర్డ్ పెన్షన్ కనుక ఎవరైనా అప్లై చేసుకుంటే, ఎవరైనా చూస్ చేసుకుంటే, సో అట్లాంటి వాళ్ళకి వాళ్ళ సంబంధించిన స్టేటస్ అనేది ఇక్కడే షో చేస్తుంది, ఓకేనా. సో చూసారు కదా, మరిన్ని విషయాల కోసం అయితే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ కనబడుతుంది. సో వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.